హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ థాట్స్ అండ్ వ్లాగ్స్. మన తిరుమల ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. లగేజెస్ అయితే ప్యాక్ చేసుకొని డోర్ దగ్గర పెట్టుకున్నాం, అన్ని కార్లోకి షిఫ్ట్ చేయాలని. సో మా చెల్లి వాళ్ళైతే రెడీ అవుతున్నారు. సో మా చెల్లి రెడీ అవుతుంది. సో ఇది మా మమ్మీ కుట్టిన డ్రెస్ అని చూపిస్తుంది. తను ఎలా ఉంది ఫ్రెండ్స్ డ్రెస్ కామెంట్ చేయండి. సో పొద్దున 4:30కి వెళ్దామంటే 6:30, 7 అయిపోయిందనమాట. ఎప్పుడు జర్నీస్ అన్నా, ఎప్పుడు ట్రిప్ అన్నా ఇంతే లేట్ అయిపోతుంది. సో ఎన్ని మంత్స్ ముందేసుకున్నామో ప్లాన్, అయినా కూడా లేట్ అయింది. ఏం చేద్దాం, షాపింగ్ అది ఇది అని. మా తమ్ముడు చూడండి, వేడిగుంది అని చెప్పేసి డ్రెస్ ఇప్పి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. సో బై గాడ్ గ్రేస్ చెప్పచ్చు, క్లైమేట్ కూడా అనుసరించింది మనకి. ఎక్కువ వేడి లేకుండా కూల్గా ఉందన్నమాట. సో క్లైమేట్. సో కర్నూలుకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ అయిందంటే కర్నూలు ఇస్ డెస్టినేషన్, తర్వాత మన బీచ్ కడప ఇస్ డెస్టినేషన్, అలా ఉంటుంది. తర్వాత తిరుమల, తర్వాత అరుణాచలం, తర్వాత రిటర్న్. సో ఒక ఫంక్షన్ ఉంది మాకు, అది కూడా చూపిస్తాను, నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో ఇదైతే ఇక్కడ ఆగినాం అనమాట. కర్నూలు దాటిన తర్వాత రైస్ అయితే కుక్ చేసి తీసుకొచ్చాము. అగో బిల్డింగ్స్ చూడండి, అసలు లైన్గా అవే బిల్డింగ్స్ అదే కలర్తో కట్టారనమాట కర్నూలు దాటిన తర్వాత. సో రైస్ అయితే కుక్ చేసుకొని వచ్చిన తర్వాత మేము కర్నూలులో కర్రీస్ తీసుకున్నాం. కర్రీస్ మిక్చర్ తీసుకొని అక్కడ కూర్చోడానికి ఏం లేదు, సో కార్లోనే కూర్చొని తిన్నాము. ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ మనకి ట్యాంక్ ఉందన్నమాట, అందుకని ట్యాంక్ ఉందని అక్కడ ఆపుకున్నాం, అంతే, ఇంకేం లేదు. సో శివుడి బొమ్మ చూస్తేనే మీకు అర్థమైపోయిందా ఎక్కడికి వచ్చామో? మహానందికి వచ్చామన్నమాట. వాట్ ఏ మూమెంట్ అండి, అసలు నోట్ నుంచి చెప్పడానికి అసలు సరిపోవట్లేదు మాటలు నాకైతే. ఆ క్లైమేట్ చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ లుక్ వేసుకోండి, ఆ గుడి, గోపురము, ఆ క్లైమేట్, పార్వతీ శంకర్లు, అబ్బబ్బబ్బో కనుల విందుగా ఉంది అసలు. సో మా చెల్లి వాళ్ళైతే సూపర్ అని చెప్తున్నారు. కోనేట్లో మునిగి స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తున్నాం దర్శనంకి అనమాట. కోనేట్ కూడా సూపర్ ఉంది. అక్కడ ఒక్క వీడియో కూడా తీయలేదు లేదు ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుంది అనుకుంటున్నారు. అక్కడ చాలామంది వచ్చారనమాట. దర్శనం 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఒక 20 minutes 15 minutesలో అయిపోయింది. సో చాలా బాగున్నాడు తెలుసా శివుడు ఆజ్ఞలేందే చీమైనా కుట్టాడు అంటారు. సో శివుడు అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకో ఫేవరెట్ ప్లేస్ అహోబిలం. అది కూడా 20 years నుంచి ఫస్ట్ టైం చూసాను. మా ఊరికి దగ్గరే, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడైతే వెళ్ళాము. ఎంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్. కాకపోతే లేట్ నైట్ అయిపోయింది. సో చెప్పానుగా మార్నింగ్ లేట్గా బయలుదేరామని. మాది ఎప్పుడు లేటే, ఎప్పుడు ముందు అనేదే లేదు. సో చూడండి ఎంత బాగుందంటే, ఖచ్చితంగా ఎవరైనా కంపల్సరీ దగ్గరలో ఉన్నా లేకపోయినా కంపల్సరీ చూడండి. లక్ష్మీ నరసింహస్వామి ఇష్టం ఉండే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అసలు నెవర్ ఫర్గాటబుల్ మూమెంట్స్ అండి. చాలా బాగున్నాడు. అమ్మవారు కానీ స్వామి కానీ అబ్బబ్బబ్బా చాలా చక్కగా ఉన్నారనమాట. అసలు నెక్స్ట్ డేనే మనకి అదేంటి నరసింహస్వామి బర్త్డే ఉంది. సో వాళ్ళు చాలా అలంకరించారు. ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. అమ్మవారు కూడా చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అయితే చెప్పలేము, ఖచ్చితంగా చూడాల్సిందే. సో పైన అహోబిలం చూడలేదు, కింద అహోబిలమే చూసాం. మేము వెళ్ళేలోపు క్లోజ్ అయిపోయింది, చెప్పాను కదా లేట్ నైట్ అయిందని. సో నెక్స్ట్ టైం కూడా పెద్ద అహోబిలంకి వెళ్ళి ఖచ్చితంగా వీడియో తీసి పెడతానమాట. సో మా సమ్మర్ ట్రిప్ అయితే ఇలా సాగుతుంది. ఆ లైట్స్ అవి చూస్తేనే అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో కంపల్సరీ నెక్స్ట్ టైం కూడా వెళ్ళాల్సిందే. ఒక్కసారి చూసామంటే నెక్స్ట్ మా డాడీ చెప్తున్నాడు గుడి గురించి. సో తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి పడుకొని పొద్దున్నే లేచి మన తిరుమలకి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ తాటి ముంజలు అయితే కొనుక్కున్నాము. సో ఇక్కడ చూడండి మన వెంకటేశ్వర స్వామి నోస్, లిప్స్, ఐస్ లాగా ఉంది కదా, కొండ ఫామ్ అయింది కదా. సో మీ అందరికి చూపిద్దామని వీడియో తీశాను. ఎంతైనా గాడ్ ఈజ్ గ్రేట్ అండి. యాక్చువల్గా నాకు ఇష్టమైన గాడ్ కూడా వెంకటేశ్వర స్వామి అనమాట. సో ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ తప్పకుండా మేమైతే తిరుమలకి అయితే వెళ్తాము. సో యాక్చువల్గా మ్యారేజ్ డేకి వెళ్తాము మమ్మీ వాళ్ళది, బట్ ఈసారి ఇప్పుడే హాలిడేస్ ఉన్నాయి కదా వెళ్ళిపోదామనేసి బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. సో ఇట్లా
అలిపిరి దగ్గరకు వచ్చి లగేజెస్ స్కాన్ చేసేసుకొని ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నాం. సో ఎంతమంది ఉన్నా మనకు భయం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాం కదా, హ్యాపీగా నిదానంగా వెళ్ళి రావచ్చు అనే నమ్మకంతో అయితే ఉన్నామన్నమాట. సో స్టార్ట్ అయిపోయాం, కొండ ఎక్కడం స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ ఏదో ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మన వెళ్ళే రోడ్లో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో అసలు క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుందన్నమాట. సో కార్లో అయితే దేవుడి సాంగ్స్ పెట్టుకొని అన్నమయ్య సంకీర్తనలు పెట్టుకొని వింటూ వెళ్తుంటే ఆ దేవుడి యొక్క మహత్యం తెలుస్తుంది. సో మా తమ్ముడు చూడండి ఆ సాంగ్స్కి మైమర్చిపోయి భజన చేస్తున్నాడు అనమాట. సో గాడ్ ఈజ్ ఎ గ్రేట్ అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టము ఇట్లా దేవుడి ప్లేసెస్కి వెళ్ళాలన్నా, చాలా 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 వైబ్స్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకటండి, వెళ్ళిపోయాక 7 హిల్స్ ఎక్కిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఎత్తుకోవడానికి చాలా టైం పడుతుంది మాకు. ఎన్నిసార్లు అయినా అంతే, ఎన్నోసార్లు వెళ్ళాము కానీ గుర్తుపెట్టుకోము, అక్కడక్కడే ఉంటుంది బట్ స్టిల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అట్లా ఒక 15 minutes సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎత్తుక్కొని రూమ్ రిపోర్ట్ చేసి, మాకైతే రూమ్ రామ్ బగీచా గెస్ట్ హౌస్ నెంబర్ 3లో వచ్చింది. సో వెళ్ళి కోనేరు దగ్గర కొన్ని ఫొటోస్ దిగి వచ్చామన్నమాట. సో దర్శనంకి వెళ్ళేది నేను దీంట్లో యాడ్ చేయట్లేదు, మీరు చూడండి, షార్ట్స్లో పెడతానమాట, తప్పకుండా చూసి లైక్ చేసుకోండి. మా కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. సో తిరుమలకి వచ్చిన తర్వాత మన వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర రాకుండా ఉంటామా, సో వచ్చాము. సో మా మామ కూడా వచ్చాడనమాట, బస్సులో వచ్చాడు, మేము కార్లో వచ్చాము. సో హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళని కూడా హాయ్ చెప్పమన్నా, మా డాడీ అక్కడ ఉన్నాడనమాట. సో నేను తీయలేకపోయాను మా డాడీ వాళ్ళని. సో తిరుమల దర్శనంది యాడ్ చేయట్లేదు, నేను షార్ట్లో యాడ్ చేసా చూడండి. నెక్స్ట్ కాణిపాకం బయలుదేరిపోయాం, కాణిపాకం దగ్గర కూడా వీడియో తీయలేదు. సో నెక్స్ట్ గోయింగ్ టు అవర్ ఇంకో ఫేవరెట్ ప్లేస్ శివమయం, అరుణాచలం. శివమయం మనం గుర్తు రాగానే అరుణాచలం గుర్తొస్తుంది. సో అరుణాచలంకి వెళ్ళిపోయేసరికి 6 అయింది, 6:37 అయింది. సో మా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి ఫ్రెష్ అప్ అయిపోయి 8కి వెళ్ళిపోయాం. సో ఇక్కడ చూడండి దారిలో కనిపించిందని మన మామిడి తోటలోకి వెళ్ళిపోయామన్నమాట. మామిడి తోట కనిపిస్తే ఆగకుండా ఉండలేం. సో కొన్ని కాయలు కోసుకొని 7కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడి నుంచి 7కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి 8కి వచ్చాము. సో వచ్చి 9:30 నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మా మమ్మీ కూడా కాలు పెయిన్ ఉన్నా కూడా నడిచింది. అదంతా దేవుడి మయమే అండి. చూడండి అసలు ఇక్కడ ఎవరు నిత్యానంద స్వామి అంట. సో ఆయన పెద్ద స్టాచ్యూ వేసేసి అక్కడ అన్నం పెడుతున్నారనమాట. చాలా చాలా బాగుంది అది కూడా ప్లేస్. సో అంత దర్శనం అంతా అయిపోయిన తర్వాత వీడియోస్ ఏం తీయలేదు, ఫుల్ అలసిపోయాం, టైర్డ్ అయిపోయాం. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అక్కడి నుంచి. సో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో తీస్తుంది మా చెల్లి. ఇక్కడ దేవుడి రూమ్ అనమాట. సో రూమ్ చూపిద్దామని, వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు ఇల్లు. సో హౌస్ చూపిద్దామని హౌస్ని అయితే తీస్తుంది. ఇదేమో గెస్ట్ రూమ్ అండి, గెస్ట్ రూమ్ అనమాట ఇది. మా చెల్లి పైన అంతా చూపిస్తుంది, సీలింగ్ అంతా. సో నేనైతే తీయలేదు ఈ వీడియో, నాకు అసలు టైం లేదు, టైర్డ్గా అనిపించిందండి. సో ఇదేమో మన మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కంపల్సరీ రాధాకృష్ణుల ఫోటో ఉంటుంది. సో రీసెంట్గానే బెడ్ కూడా తీసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారని. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చూసేయండి హౌస్ అంతా. సో వంట రూమ్ పక్కనే మనకి దేవుడి రూమ్ కూడా ఉందన్నమాట. సో వంట రూమ్లో నేను వడియాలు వేంపుతున్నాను అనమాట. సో సింక్ని చూసి భయపడకండి, క్లీన్ చేసేసాం నైట్, అందరం ఉన్నాం కదా కొద్దిగా అలానే ఉంటుంది. సో ఇదేమో స్టోర్ రూమ్ చూపిస్తుంది. ఏమైనా తప్పులుంటే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఫస్ట్ లాగానే చెప్పచ్చు. సో ఇది కూడా తీసాము ఎలాగోలా, ఏమైనా తప్పులున్నా ఏమున్నా ఇగ్నోర్ చేయండి. సో ఒడియాలు అయితే ఏం పేస్తున్నాము, పప్పు, అన్నం, ఆవకాయ అన్నమాట. టుడే స్పెషల్ అదే
తిరుమల నుంచి వచ్చిన తర్వాత అన్నీ లడ్డూలు అవన్నీ దేవుడి రూమ్లో పెట్టేసి పూజ చేసేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇది చింత చిగురు పప్పు అనమాట. మాకు వచ్చేటప్పుడు చెట్టు దగ్గర కనిపించింది, సో ఆ చెట్టుకి పీక్కున్నాం అనమాట. ఇక్కడ రైస్ చింత చిగురు పచ్చడి అండ్ వడియాలన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ రెసిపీస్ ఫర్ టుడే. బై ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.